వెల్కమ్ టు ఎస్ఎల్వైనా ఇంగ్లీష్. స్పోకెన్ ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేద్దాము. చూడండి అమ్మా. డిడ్ యూ మీట్ హిమ్ ఎస్టర్డే? నీవు నిన్న అతన్ని కలుసుకున్నావా? ఇక్కడ యు మెట్ అనే పదముని మనం ఏం చేస్తున్నాం, డిడ్ మీట్గా విడదీస్తున్నాం అనమాట. ఓకే, డిడ్ మీట్. దీన్ని క్వశ్చన్ రాసేటప్పుడు ఏం చేస్తామంటే డిడ్ అనేది ముందు రాస్తాం, హెల్పింగ్ వెర్బ్ ముందు రాసి తర్వాత సబ్జెక్టు, తర్వాత విడదీసిన పదం ఉంది కదా దాన్ని తర్వాత రాస్తాం అన్నమాట. ఓకేనా? అలా మిగతా వాక్యం తర్వాత రాసేసి క్వశ్చన్ మార్క్ పెడతాం. ఓకే, డిడ్ ఇక్కడ మెట్ అనే పదం అనమాట. ఓకే, దీనికి ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటారు. ఇలాగ హెల్పింగ్ వెర్బ్తో మొదలైనటువంటి క్వశ్చన్స్ని ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అని అంటారు. ఓకేనా? దీన్ని ఏంటంటే మెట్ అనే పదాన్ని క్వశ్చన్గా చేసేటప్పుడు విడదీస్తాం. మెట్ అంటే పాస్ట్ టెన్స్ కాబట్టి డిడ్ మీట్ అనమాట. ఓకే, దీనికి ఆన్సర్ ఏంటి? ఎస్ ఆర్ నో అన్నప్పుడు ఎస్ అయితే యూ డిడ్ మీట్ కలిపి మెట్ అని రాసి యూ మెట్ హిమ్ ఎస్టర్డే. ఇక్కడ డిడ్ యూ మీట్ హిమ్ అంటే ఇక్కడ నీవు అని అడుగుతున్నాడు కాబట్టి నేను అని చెప్తాం ఆన్సరు. ఎస్, ఐ మెట్ హిమ్ ఎస్టర్డే. ఓకేనా? ఎస్, ఐ కాట్ హిమ్ జస్ట్ యాజ్ హీ వాజ్ లీవింగ్ ద ఆఫీస్. ఎస్ ఆన్సర్ చూసారా? ఎస్, ఐ కాట్ హిమ్. ఇక్కడ మామూలుగా ఆన్సర్ చెప్పాడు, కానీ ఇక్కడ మామూలుగా అయితే ఆ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, ఆ యొక్క వెర్బ్ని, ఆ యొక్క హెల్పింగ్ వెర్బ్ డిడ్ డూ ఏది ఉంటే అది కలిపేసి రాస్తామన్నమాట. ఎస్, ఐ కాట్ హిమ్ జస్ట్ యాజ్ హీ వాజ్ లీవింగ్ ద ఆఫీస్. ఇక్కడ కాన్వర్జేషన్ మాత్రమే అన్నమాట. ఓకే, నేను అతన్ని తీరా అతడు ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళే సమయంలో కలుసుకున్నాను. ఎస్, ఐ కాట్ హిమ్ జస్ట్ యాజ్ హీ వాజ్ లీవింగ్ ద ఆఫీస్. ఎస్ అంటే అవును, నేను అతన్ని తీరా అతడు ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళే సమయంలో కలుసుకున్నాను. ఐ సా యూ ఎట్ ద టెంపుల్ బస్ స్టాప్ ఎస్టర్డే ఈవినింగ్ వెన్ ఐ వాజ్ కమింగ్ హోమ్ ఫ్రమ్ కాలేజ్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఏంటంటే ఇక్కడ ఒక పని జరిగేటప్పుడు ఇంకో పని జరుగుతుంది. ఐ సా యూ ఎట్ ద టెంపుల్ బస్ స్టాప్ ఎస్టర్డే ఈవినింగ్. నేను నిన్న టెంపుల్ బస్ స్టాప్ దగ్గర చూశాను. ఎప్పుడు? వెన్ ఐ వాజ్ కమింగ్ హోమ్ ఫ్రమ్ కాలేజ్. అది కాలేజ్ నుంచి వస్తున్నప్పుడు. ఈ కాలేజ్ నుంచి వస్తున్నప్పుడు అనేది ఒక సెంటెన్సు. తర్వాత అది వస్తున్నప్పుడు ఆ యొక్క సన్నివేశంలో నువ్వేం చేసి ఐ సా యూ ఎట్ ద టెంపుల్ బస్ స్టాప్ ఎస్టర్డే ఈవినింగ్. ఓకే, రెండు పనులు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ. ఓకేనా? రెండు కూడా పాస్ట్. వెళ్తూ ఉన్నప్పుడు, కాలేజ్ నుంచి వస్తూ ఉన్నప్పుడు అంటే అది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకేనా? ఐ సా యూ ఎట్ ద టెంపుల్ బస్ స్టాప్ ఎస్టర్డే ఈవినింగ్. నేను నిన్న సాయంత్రం కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు నిన్ను టెంపుల్ బస్ స్టాప్ దగ్గర చూశాను. డిడ్ యూ, ఇది క్వశ్చన్ ట్యాగ్ అనమాట. అవునా? బట్ ఐ డిడెంట్ సీ యూ, నేను నిన్ను చూడలేదు. ఇక్కడ నెగటివ్ సెంటెన్స్. ఇందాక క్వశ్చన్లో విడదీసి రాసాం కదా, ముందు క్వశ్చన్ అయితే ముందు రాస్తాం డిడ్ డూ అలాంటివి హెల్పింగ్ వెర్బ్స్. ఇక్కడేంటి? డిడ్ సీ అనేది విడదీసినప్పుడు సా అనమాట. అది సాను విడదీస్తే డిడ్ సీ. నువ్వు నెగటివ్ సెంటెన్స్ రాసేటప్పుడు నాట్ అన్నటువంటి పదాన్ని పెడతావు. బట్ ఐ డిడెంట్ సీ యూ. ఓకే, నేను నిన్ను చూడలేదు. వై డిడెంట్ యూ టాక్, నువ్వెందుకు మాట్లాడలేదు? కానీ నిన్ను నేను చూడలేదు, నీవు నాతో ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతున్నాను. డిడ్ యూ మీట్ హిమ్, మరొకసారి చదువుతున్నాను చూడండి. డిడ్ యూ మీట్ హిమ్ ఎస్టర్డే, నీవు నిన్న అతన్ని కలుసుకున్నావా? ఎస్, ఐ కాట్ హిమ్ జస్ట్ యాజ్ హీ వాజ్ లీవింగ్ ద ఆఫీస్. అవును, నేను అతన్ని తీరా అతను ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళే సమయంలో కలుసుకున్నాను. ఐ సా యూ ఎట్ ద టెంపుల్ బస్ స్టాప్ ఎస్టర్డే ఈవినింగ్ వెన్ ఐ వాజ్ కమింగ్ హోమ్ ఫ్రమ్ కాలేజ్. నేను నిన్న సాయంత్రం కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు నిన్ను టెంపుల్ బస్ స్టాప్ దగ్గర చూశాను. డిడ్ యూ, బట్ ఐ డిడెంట్ సీ యూ. వై డిడెంట్ యూ టాక్,
కానీ నేను నిన్ను చూడలేదు, నీవు నాతో ఎందుకు మాట్లాడలేదు. ఇక్కడ డిడింట్ యూ టాక్, ఇక్కడ క్వశ్చన్లో డిడ్ యూ అంటే క్వశ్చన్ అనమాట. అదే నీకు క్వశ్చన్లో ఏంటి వై అలాంటివన్నీ కూడాను ముందు పెడతాం. ఓకేనా. వై డిడింట్ యూ హెల్పింగ్ వెర్బు, తర్వాత సబ్జెక్టు, తర్వాత వెర్బు. ఓకే. ఎస్ఆర్ నా క్వశ్చన్ కాకపోతే దానికి ఆన్సర్ కావాలి అనుకున్నప్పుడు వై వాట్ అలాంటివి ఏది అవసరమైతే అది వాడతాం అన్నమాట. ఓకే. ఓకే, అర్థమైందా? ఒకసారి అన్నీ కూడా బాగా చదవండి, ప్రాక్టీస్ చేయండి. యూజ్ అయినప్పుడు అవసరమైనప్పుడు వాడుతూ ఉంటే అలవాటు అయిపోతుంది.